గతంలో కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలకు మనం అందరం మాట్లాడినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద విరుచుకుపట్టేటంత ధైర్యం నీకు ఎందుకు చేసినావు? ఆ పార్టీలో కేసీఆర్ మాట్లాడినప్పుడు ఎందుకు ఏం మాట్లాడకపోతివి? ఈరోజు రేవంత్ రెడ్డి మీద నువ్వు చేసిన దరిద్రాన్నే ఈరోజు గుడుస్తున్నాం. నువ్వు కేసీఆర్ చేసిన దరిద్రం అది. ఆడ అయిపోతుంది, ఖజానా ఖాళీ అయిపోయిందని బయటికి వెళ్ళినావు. నేను యజమాని నేను చెప్పుకున్నావు. ఆడ లాద్దని పంపించారు, బయటికి వచ్చినావు. ఈరోజు బీజేపీలో పోయి నాదే అజమాయిషి చెలాయించాలి, నేనే అధ్యక్షుని కావాలి, 4 వర్గాల ప్రజలందరూ 4 వర్గాలు 5 వర్గాలుగా చీరిపోయిన బీజేపీని ఈరోజు తట్టుకోలేక బయటకు వచ్చి ఆ ప్రెస్టేషన్లో రేవంత్ రెడ్డి గారిని తిడితే చూసుకుంటుంటామా? మీ వాళ్ళని తిట్టు, నిన్ను ఎవడైతే అడ్డుకుంటుండో అధ్యక్షుని కాకుండా వాళ్ళని తిట్టి ఇష్టం వచ్చినట్ల. లేకపోతే వాళ్ళు ఇన్ని రోజులు ఆడ సామ్రాజ్యం ఏర్పాటు చేసుకున్నాక నేను పోయి నా సామ్రాజ్యం కేసీఆర్ది ఎట్లయితే నేను ఓనర్ అన్నవో ఆడపోయి బీజేపీని ఓనర్ అంటే వాళ్ళు ఊకుంటారా? వాళ్ళు కూడా ఎంత లోపల వాతలు పెడుతున్నారు. ఆ ప్రెస్టేషన్లో బయటకు వచ్చి రేవంత్ రెడ్డి గారిని తిడుతున్నారు. ఎవరు తిట్టాలనో తెలియక అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్ల రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికి కారణం చేతనైతే లేదు. వాళ్ళు ఏదో చేతన బీజేపీ వాళ్ళని తిడితే తన్నే ఎలా కొడతారు. బీఆర్ఎస్ వాళ్ళు తలుపులు డోర్లు క్లోజ్ చేసారు. ఇంకెవరిని ఏమన్నా అనాలనంటే ఎవరి మీదన్నా చూపించాలి కదా. ఇప్పుడు నువ్వు చిన్నపిల్లలు నేను చాలాసార్లు చిన్న రీల్స్ చూసిన పిల్లలు ఫోన్లు ఆడుకుంటుంటే తండ్రి పక్కన పోయి ఫోన్ ఆడుతుంటే తల్లి వచ్చి తండ్రిని చితకవాస్తుంది. అదే గమ్మున పిల్ల తీసి ఫోన్ పట్టేసి చదువుకుంటుంది. కాబట్టి ఈయన మా మీద విరుసుగుపడి గొడవ చేస్తే బీజేపీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారేమో అనుకుంటారు. పొర్రపాటున గిట్ట యాక్సెప్ట్ చేసి కేంద్రము ఈయనకు అధ్యక్ష పదవి ఇస్తే ఉన్నోళ్ళందరూ బయటికి వెళ్ళిపోతారు.